ఓం ఇన్ఫ్రా లిమిటెడ్ ఆర్థిక వ్యాపార పనితీరుపై మీకు కావలసిన అతి ముఖ్యమైన విషయాల సంక్షిప్త సమాచారం ఇది. ఈ రోజు మనం కేవలం 876 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఫైనాన్షియల్ డేటాను విశ్లేషించి రీటైల్ ఇన్వెస్టర్లకు ఇందులో ఎంతవరకు లాభముందో, అసలు రిస్క్ ఏంటో సూటిగా చూద్దాం. మొదటిది వ్యాపారం మరియు వృద్ధి. ఓం ఇన్ఫ్రా అనేది ప్రధానంగా జల విద్యుత్, అలానే జల్ జీవన్ మిషన్ లాంటి భారీ ప్రభుత్వ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించే సంస్థ అండి. గ్రోత్ పరంగా చూస్తే వీళ్ళు FY27 కల్లా ఏకంగా 1500 కోట్ల రూపాయల ఆర్డర్లను సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. రీసెంట్గానే ఒక 129 కోట్ల ఆర్డర్ కూడా కొట్టేశారు. ఇంత చిన్న కంపెనీకి అంత పెద్ద ఆర్డర్లు రావడం నిజంగా గ్రేట్ కదూ. రెండవది ఫైనాన్షియల్ ట్రెండ్స్. ఇక్కడేనండి అసలు ట్విస్ట్ అంతా ఉంది. ఆర్డర్లో బాగానే ఉన్నా లాభాల దగ్గరికొచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. పోయిన ఏడాది కంపెనీ ఆదాయం, నికర లాభాలు దాదాపు సగానికి పడిపోయాయంటే నమ్ముతారా? ఆపరేషనల్ ప్రాఫిట్స్ చూపే ఎబిటా మార్జిన్లు 12.7% నుంచి 5.3%కి దారుణంగా పడిపోయాయి. ఇక రిటర్న్స్ చూస్తే ROE కేవలం 4.90%, ROCE 6.26% మాత్రమే ఉన్నాయి. PE రేషియో 25.42గా ఉంది. ఇవి ఇన్వెస్టర్లను కొంచెం భయపెట్టే నంబర్సే. కాకపోతే ఉన్న ఒకే ఒక పెద్ద ఊరట ఏంటంటే కంపెనీకి ఎలాంటి అప్పులు లేకపోవడం. చివరిది మన ఫైనల్ వర్డిక్ట్. ఇందులో ఒక మంచి బుల్లిష్ పాయింట్ ఏంటంటే ప్రమోటర్ల వాటా 67%, చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ అతిపెద్ద బేరిష్ రిస్క్ ఏంటంటే వీళ్ల బిజినెస్ మొత్తం ప్రభుత్వ ప్రాజెక్టుల మీదే ఆధారపడటం. పైగా ఈ స్టాక్లో సంస్థాగత పెట్టుబడిదారుల వాటా దాదాపు 0. ఒక్క ముక్కలో చెప్పాలంటే కంపెనీకి అప్పులు లేకపోయినా పడిపోతున్న లాభాల మార్జిన్ల వల్ల ఇది కేవలం హై రిస్క్ తీసుకునే వారికి మాత్రమే సరిపడే స్పెక్యులేటివ్ స్టాక్ అని చెప్పొచ్చు.